హృదయములో ఏముంది అని దేవుడు చూసి నీ ప్రార్థన వింటున్నాడు. ఇది నీకు తెలుసా? నిష్కలంక హృదయం కావాలి కదా, నిష్కలంక హృదయం, చిన్న పిల్లల వంటి హృదయం మనకు కావాలి. దేవుని ప్రజ, పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన విషయంలో కేటగిరికల్గా డివైడ్ చేస్తాడు. ఎప్పుడైనా మీరు ఈ మాట విన్నారా? మన ప్రార్థనను దేవుడు సపరేట్ చేస్తాడని విన్నారు ఎప్పుడైనా? మన ప్రార్థనను కూడా ఆయన జల్లెడ పడతాడు. తెలుసా మీకు? ప్రార్థన విషయంలో చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను. నేను ఎప్పుడు పలకలేదు ఈ మాట, ఫస్ట్ టైం పలుకుతున్నాను. ప్రార్థన విషయంలో దేవుడు మనం ప్రార్థిస్తే దాన్ని సపరేట్ డివైడ్ చేస్తాడు. ఎందుకో తెలుసా? మన ప్రార్థన దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటుంది, కొన్నిసార్లు వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది, భక్తికి విరుద్ధంగా ఉంటుంది. చాలా తక్కువ సార్లు దేవునికి అనుకూలంగా మాట్లాడతాం. దేవుని బోధ వింటేనే బోధ ప్రకారం ప్రార్థించడం నేర్చుకోగలుగుతాం మనం. అలా కాకుండా మనకు నచ్చినట్లు స్వార్థంగా ప్రార్థిస్తాం. అందుకే అంటాడు, మీరు మీ సుఖభోగముల నిమిత్తమే అడుగుతున్నారు కనుక మీకు ఏమీ కలగదు, నా చిత్తానుసారంగా అడిగితే నేను మీకు అన్నీ ఇస్తానన్నాడు.